సింగిల్ ఎలిమినేషన్, డబుల్ ఎలిమినేషన్, ట్రిపుల్ ఎలిమినేషన్, లేదా అసలు హౌస్లో ఉన్న వాళ్ళందరినీ బయటికి గెట్టేయటం, ఇవే జరుగుతూ ఉన్నాయి బయట పొద్దున్నుంచి. సో మాట్లాడుకుందాం, క్లియర్గా మాట్లాడుకుందాం అసలు ఏం జరుగుతుంది. సో సింగిల్ జరుగుద్దా, డబల్ జరుగుద్దా, ట్రిపుల్ జరుగుద్దా, లేకుంటే హౌస్ మొత్తాన్ని గుత్తగా గెంటేస్తారా బయటికి. సో ఏం జరుగుద్ది అనేది మాట్లాడుకుందాం. సో ఓట్ ఎవరికి వేసారు అనేది కామెంట్ చేయండి. సో మీ ఫేవరెట్ ఎవరు అనేది కూడా కామెంట్ చేయండి, రెండు ఒకటే కదా. సో ఓకే, ఎలిమినేషన్ ఎవరు అవుతారు అనేది కూడా కామెంట్ చేయండి. కింద మన ఓటింగ్ పోల్ లింక్ ఇచ్చాను. సో కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు, ఆ ఓట్ వేయని వాళ్ళు ఆ లింక్లో ఓట్ వేయండి, ఓకేనా. టాప్ 4 అబ్బా, మొత్తం 10 మంది కంటెస్టెంట్స్లు. సో ఏది జరిగినా, డబల్ జరిగినా, త్రిబుల్ జరిగినా, సింగిల్ జరిగినా, లేదు బయట నుంచి వచ్చిన వైల్డ్ కార్డ్స్ వీళ్ళలో నుంచి ఒకళ్ళు ఎలిమినేట్ చేసినా, లేదా మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసినా, ఏది జరిగినా కానీ నలుగురు సేఫ్ ఉంటారు హౌస్లో. ఆ నలుగురు తనూజ, నెక్స్ట్ కళ్యాణ్, భరణి గారు, సంజన గారు, ఈ నలుగురు సేఫ్. మిగిలిన 6 మాత్రమే గేమ్ ఆడాల్సి వస్తుంది, మిగిలిన 6 మాత్రమే ప్రాణం పెట్టాల్సి వస్తుంది, మిగిలిన 6 మధ్య మాత్రమే గేమ్ జరుగుతుంది. బట్ ఈ నలుగురికి అలాంటి ఓట్లు పడవంటే ఖచ్చితంగా ఈ నలుగురికి ఓట్లు పడతాయి, ఎందుకంటే వీళ్ళ టాప్ అని చూపెట్టుకోవాలి కదా. సో బిగ్ బాస్ కూడా క్లారిటీ రావాలి కదా, సో ఏంటి పరిస్థితి ఎలా ఉందనేది. సో ఈ నలుగురు మధ్య వాళ్ళ ఓటింగ్ వాళ్ళు వేసుకుంటుంటారు. ఎవడు కూడా బుద్ధున్నోడు ఎవడు కూడా ఆ ఓట్ని డైవర్ట్ చేయాలనుకోడు. కళ్యాణ్ ఎక్కకుండా శ్రీజకి, తనూజకి వేయకుండా రితుకి, భరణి గారికి వేయకుండా దివ్యకి, ఇంకా సంజన గారికి వేయకుండా ఇంకెవరికి, ఫ్లోరా గారికి. సంజన గారు కూడా ఫ్లోరా గారు వెళ్ళిపోవాలని కోరుకుంటూ ఉంటారు. మొన్న ఆమె సేవ్ అయినప్పుడు కూడా సంజన గారి ఎక్స్ప్రెషన్స్ చూడాలి, మీరు చూస్తే గమనిస్తే మా సేవ్ అయిపోయిందా షెట్ అని అనుకున్నట్టు కనిపించింది అనమాట. సో సంజన గారు ఓటింగ్ ఎవరికి అవ్వదు, కావాలంటే ఇమాన్యుల్ ఓటింగ్ సంజన గారికి యాడ్ అయితే సంజన గారు సేఫ్ జోన్ అని ఉంటారు. ఈ నలుగురు కాకుండా మిగిలిన 6 ఉంటుంది గేమ్. సో ఇప్పుడు మిగిలిన 6 గేమ్ ఉన్నప్పుడు అక్కడ ఆల్రెడీ జంటల్గా గేమ్ జరుగుతుంది. సో జంటల్గా గేమ్ జరుగుతున్నప్పుడు ఈ నలుగురులో అక్కడ సేఫ్ జోన్లో కొంచెం డేంజర్ వీక్ జంట ఎవరంటే సంజన గారిది, ఫ్లోరా గారిది వీకెస్ట్, ఓకేనా. దాని తర్వాత కొంచెం వీక్ వచ్చేసరికి ఇంకొక జంట ఎవరంటే సుమన్ శెట్టి గారిది, శ్రీజాది దాని తర్వాత. సో ఇంకా మిగిలిన 3 జంటల్లో సో వాళ్ళ బలాలని బట్టి చూసుకుంటే సో కళ్యాణ్, తనూజ కొంచెం ఆ అమ్మాయి పర్సనాలిటీ పరంగా కొంచెం వీక్ ఉంటుంది కాబట్టి సో కళ్యాణ్ కూడా ఆ భారం మోయాల్సి వస్తుంది. సో ఇంకా భరణి గారి టీం వచ్చేసరికి వాళ్ళిద్దరు చాలా గట్టి మనుషులే, ఇద్దరు గట్టిగానే ఫిజికల్గా కూడా గట్టిగా ఆడగలుగుతారు. అండ్ నెక్స్ట్ రితు చౌదరి, మన డెమోన్ పవన్, వాళ్ళిద్దరు కూడా చూసుకున్నా ఇంకా వాళ్ళిద్దరు సంగతి తెలిసిందే కదా. ఫిజికల్ టాస్క్లు పడితే ఈ 3 టీముల్లో డెమోన్ పవన్కి ప్రతిసారి ఎడ్జ్ ఉంటుంది, ప్రతిసారి గెలిచేదానికి ఛాన్స్ ఉంటుంది. సో అది ఇంకా వేరే టాస్క్లు ఏమన్నా పెడితే, కొంచెం బుర్ర ఉపయోగించే టాస్క్లు అలాంటివి ఏమన్నా పెడితే తెలియదు, కానీ కంప్లీట్ ఫిజికల్ టాస్క్లే పోయే కొద్దీ ఫిజికల్ టాస్క్లు ఈ వీక్లో గేర్ పెంచుకుంటూ వెళ్తే మాత్రం సో డెమోన్ పవన్కి, కళ్యాణ్కి, భరణి గారికి వీళ్ళ మధ్య గేమ్ జరుగుతూ ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడు ఈ రిస్క్ జోన్లో ఉన్న వాళ్ళు ఎవరు అంటే సో సుమన్ శెట్టి గారు రిస్క్లో ఉంటారు, ఫ్లోరా గారు రిస్క్లో ఉంటారు, ఇటు పక్క వచ్చేసరికి శ్రీజ రిస్క్లో ఉంటుంది. ఈ 3 రిస్క్ జోన్లో ఉంటారు. వీక్ టీములు 3 రిస్క్ జోన్లో ఉంటారు, ఓకేనా. అటుపక్కన 3 టీముల్లో ఈ 3 రిస్క్ జోన్లో ఉంటారు ఈ 2 టీముల్లో. పై 3 టీముల్లో సో దివ్య రిస్క్ జోన్లో ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డెమోన్ పవన్, రితు చౌదరి, ఈ 3 రిస్క్ జోన్లో ఉంటారు. ఆ పైలో 3 టీముల నుంచి 3, ఈ 2 టీముల నుంచి 3, ఈ 6 రిస్క్ జోన్లో ఉంటారు. సో ఈ 6కి చాలా గేమ్ అవసరం. సో ఫస్ట్ గేమ్ రితు చౌదరి, డెమోన్ గెలిచారు కాబట్టి సో వీళ్ళకి ఎంతో కొంత. ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే ఒకవేళ ఆడియన్స్ ఓట్స్ కాకుండా బిగ్ బాస్ ఓకే ఫస్ట్ టాప్ 2 జంటలు ఎవరైతే ఉన్నాయో ఆ టాప్ 2 జంటలకి ఇమ్యూనిటీ వచ్చేస్తుంది, లేదా టాప్ 3 జంటలకి ఇమ్యూనిటీ వచ్చిద్దనో చెప్పారనుకో, లాస్ట్ 2 ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇమ్యూనిటీ రాదనో ఏదో ఒకటి, వాళ్ళు మాత్రం ఎలిమినేషన్ జోన్లో ఉంటారు, మిగిలిన 3 టీములు సేఫ్ అని చెప్పారనుకోండి, గురువారానికి చెప్పేస్తారు. ఆ గురువారం తర్వాత కదా కెప్టెన్సీ జరిగేది. సో గురువారం లోపల ఇదంతా అయిపోతుంది. సో కాబట్టి ఫస్ట్ ఏదైనా టాప్ 1 జంట వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఇమ్యూనిటీ ఈ వీక్. ఎందుకంటే ఇదంతా నామినేషన్స్లో ఉన్నారు, మనోడు కూడా ఇమ్యూనిటీకి వచ్చింది అనుకోండి, నామినేషన్స్ మనోడికి పడలేదని అనుకోవచ్చు కాసేపు ఇమాన్యుల్కి. సో కాబట్టి ఇది ఇమ్యూనిటీ టాస్క్ ఏమో, ఒక జంటను సేవ్ చేసేసి మిగిలిన 4 జంటలు మాత్రం నామినేషన్స్లో ఉంటాయేమో అని కూడా అర్థమవుతా ఉంది. సో కాబట్టి పర్ఫార్మెన్సెస్ని బట్టే, కంప్లీట్లీ ఈ వీక్ పర్ఫార్మెన్స్ని బట్టే మళ్ళీ చెప్తున్నాను. దీంట్లో మా శ్రీజకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, శ్రీజకు ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ కంపేర్ చేసుకుంటే శ్రీజతోకి ఆ పక్కన ఒక సుమన్ శెట్టి గారు అనేది మైనస్, ఓకేనా. ఆయన ఎంత బాగా గేమ్ ఆడితే ఆ అమ్మాయికి అంత ప్లస్ అవుతుంది, ఓకేనా. ఆయనకి ఎంత ప్లస్ అయితే ఆ అమ్మాయికి ఇంకా ప్లస్ అవుతుంది. లేదు అన్నా కూడా సో శ్రీజ నెట్టుకుంటూ వచ్చింది అనుకోండి, ఆయన పక్కన పెట్టుకొని ఆయనతో గేమ్ ఆడిస్తూ ఆ అమ్మాయి గేమ్ ఆడుతూ ఒక్క టాస్క్ గెలిచినా కానీ ఆ అమ్మాయి గ్రాఫ్ పెరుగుతుంది. అండ్ ఇంకొకటి, ఆయన గేమ్ సరిగ్గా ఆడట్లేదు అని చెప్పి ఆ అమ్మాయి కోప్పడకుండా కొంచెం జాగ్రత్తగా, అంటే అమ్మాయి కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది, ఆయన టూ మచ్ అగ్రెసివ్ ఉండకపోవచ్చు, గెలవాలన్న పట్టుదల అమ్మాయిలో ఉండొచ్చు, ఆయనలో అంత ఉండకపోవచ్చు.
ఓకేనా. ఆ అమ్మాయికి ఉన్న ఎనర్జీ ఆయనకు ఉండకపోవచ్చు. సో ఆ అమ్మాయి ఆయన ఎనర్జీని మ్యాచ్ చేస్తూ గేమ్ ఆడాలి. లేదా ఆ అమ్మాయి హైపర్ యాక్టివ్గా ఉన్నా ఆయన అంత యాక్టివ్గా లేకపోయినా ఆయన మీద బ్లేమ్ వేయకుండా అమ్మాయి కానీ గేమ్ ఆడగలిగితే అన్న ప్రోత్సాహం అమ్మాయి కానీ ఇవ్వగలిగితే సో మాత్రం ఆ అమ్మాయికి చాలా పాజిటివ్ అవుతుంది. మామూలు కూడా కాదు, బీభత్సమైన పాజిటివ్ అయితే ఆ అమ్మాయి మంచిగా సేఫ్ జోన్లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. ఫ్లోరా గారికి ఆబ్వియస్లీ ఆమె ఎప్పుడు రిస్క్ జోన్లోనే ఉంటారు ఫస్ట్ వీక్ నుంచి. కాకపోతే హౌస్లో ఉన్న చాలామంది కంటెస్టెంట్స్లో భయం ఏర్పడింది. ఈ రోజు పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఎలిమినేషన్ భయం ఉంది. దట్టు స్టార్టింగ్లో రితు చౌదరి ఉదయం శ్రీజ మాట్లాడుకుంటారు ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అని. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు, అందరికీ తెలుసు బిగ్ బాస్ ఇదేం ఫస్ట్ సీజన్ కాదు, 9th సీజన్. లాస్ట్ సీజన్లో ఏం జరిగింది, వైల్డ్ కార్డ్స్ వస్తున్నప్పుడు డబుల్ ఎలిమినేషన్ పక్కా జరిగింది. ఒకటి మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగింది, ఒకటి సాటర్డే ఎలిమినేషన్ జరిగింది. సో అలాంటప్పుడు ఇప్పుడు కూడా డబుల్ ఎలిమినేషన్ జరుగుద్ది, ఇంతమంది కంటెస్టెంట్స్ నామినేషన్స్లోకి వచ్చారు అంటే అని వాళ్ళకి తెలుసు. ఎప్పుడైతే వాళ్ళకి అది తెలిసిందో అది స్ప్రెడ్ అయిందో లోపల భయం కనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ 2 వీక్స్ ఫ్లోరా గారిని నమ్ముకొని అందరూ సేఫ్ ఉన్నారు. ఫ్లోరా గారు సేవ్ అయిపోతుండేసరికి 3rd వీక్ నుంచి భయం పట్టుకుంది కామనర్స్కి. అరే అమ్మ మనం ఏమన్నా అయిపోతాం అది అనుకుంటూ ఉన్నారు వాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు 4 వారాలు అయింది, ఇంకా ఫ్లోరా గారి మీద వాళ్ళకి నమ్మకాలు పోయాయి. సో ఇప్పుడు అందులో డబుల్ ఎలిమినేషన్. సో డబుల్ ఎలిమినేషన్ అంటే వాళ్ళు భయాలు ఉంటాయి కదా. సో ఎవరు ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళొచ్చారు ఏంటి పరిస్థితి అని. సో డెమోన్లో కూడా లైట్గా భయం ఉంటుంది, ఎందుకంటే నామినేషన్స్లోకి ఫస్ట్ టైం వస్తున్నాడు డెమోన్. సో డెమోన్లో భయం ఉంటుంది, ఓకేనా. రితులో భయం ఉంటుంది, శ్రీజాలో ఆ భయం ఉంటుంది, దివ్యాలో ఆ భయం ఉంటుంది, ఈ నలుగురిలో ఆ భయం ఉంటుంది, ఓకేనా. సుమన్ శెట్టి గారికి ఫ్లోరా గారికి మేబీ ఆ భయం ఉండకపోవచ్చు, కానీ అట్ ప్రెజెంట్ ఈ నలుగురిలో ఆ భయం ఉంటుంది, ఖచ్చితంగా భయం ఉంటుంది. సో ఎక్కువ డిసడ్వాంటేజ్ శ్రీజాకు ఉంది అండ్ దివ్యాకు ఉంది. ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా శ్రీజ చాలా తక్కువలో ఉంది అబ్బా, ఎవరు నమ్మట్లేదు నేను చెప్తుంటే. మీరు ఇంకేదైనా పెద్ద ఛానల్ చూసి మీరు కన్ఫర్మేషన్ తెచ్చుకోండి, కానీ సో చాలా తక్కువలో ఉందన్నమాట అమ్మాయి. ఈ వీక్ పర్ఫార్మెన్స్ బట్టి అమ్మాయి వచ్చింది అనమాట. ఈ 6గురిలోనే ఎలిమినేషన్ జరుగుద్ది, అది డబుల్ అయినా సింగిల్ అయినా ట్రిపుల్ అయినా కూడా ఈ 6గురిలోనే ఎలిమినేషన్ జరుగుతాయి అబ్బా. ఇంకా పైన 4గురిని ఎవరు టచ్ చేయలేరు, ఈ 6గురిలో ఎలిమినేషన్ జరుగుద్ది. దట్టు మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగాలి. డబుల్ ఎలిమినేషన్ ట్రిపుల్ ఎలిమినేషన్ పెట్టిన దానికి ఏంటంటే ఒక డబుల్ ఎలిమినేషన్ జరిగి ఒక మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగాలయ్యా. ఆ మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగి ఎవరైతే ఆ టాప్ 3 టీమ్స్ ఉంటాయో లేకుంటే బాటమ్ 2 టీమ్స్ ఉంటాయో వాళ్ళలోంచి ఒకళ్ళని తీసుకెళ్ళి మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసేస్తే, దట్టు బర్నీ గారిని కానీ మిడ్ వీక్ ఎలిమినేషన్ కానీ చేయగలిగితే ప్రశాంతంగా ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకి కొంచెం తెలుసు, అంటే బయటకు వెళ్ళిపోమని కదండి సీక్రెట్ రూమ్లో పెట్టమని. సో అప్పుడు ఆయనకి ఫేక్ బాండింగ్ ఏంటి, రియల్ బాండింగ్ ఏంటి, ఆయన ఇప్పుడు దివ్య నెక్స్ట్ తనూజ మధ్యలో కొట్టేసుకుంటా ఉన్నాడు కదా, ఆయనకి క్లారిటీ ఉంది. ఆయనకి తనూజ ప్రయారిటీ, దివ్య కాదు. సో దివ్య చెప్తే అర్థం చేసుకుంటుంది, వింటుంది, ఇవన్నీ పక్కన పెట్టేస్తే, ఎందుకంటే దివ్య ఆయనకి ఇన్ని రోజులు బట్టి ఆయనకి అర్థమైంది ఏంటంటే దివ్య నా మీద డిపెండ్ అవుతుంది, ఓకేనా. తనూజ నా మీద డిపెండ్ అవ్వట్లేదు, దివ్య నా మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి సో మనం ఆ దివ్యకి సపోర్ట్ చేసినా చేయకపోయినా సో దివ్య నా మీద కంటిన్యూస్గా డిపెండ్ అవుతూనే ఉంటుంది. సో ప్రాబ్లం లేదు. సో మనం తనూజ బాండింగ్ ఉంది కాబట్టి సో తనూజాని సేవ్ చేద్దామన్న క్లారిటీ ఆయనలో ఉంది, ఓకేనా. ఇంకా అది క్లియర్గా బయటపడడానికి ఆ అమ్మాయి ఏంది బతినాడుకుంటుంది, ఆ అమ్మాయి ఎమోషనల్గా ఆయన్ని టార్గెట్ చేస్తుంది, ఎమోషనల్గా ఆయన్ని దాంట్లో బంధించేస్తుంది అనమాట. సో కాబట్టి ఆయన దాన్ని బద్దలు కొట్టాలి అంటే ఆయన సీక్రెట్ రూమ్కి వెళ్ళేసి బయటికి రావాలి, అప్పుడు కానీ బద్దలు కొట్టలేడు ఆయన, ఓకేనా. అండ్ నెక్స్ట్ మళ్ళీ చెప్తుండే లాస్ట్ క్లియర్గా చెప్తున్నా, డబుల్ ఎలిమినేషన్ అయితే సో 2 సెలబ్రిటీసే వెళ్తారని చెప్పి సో పొద్దున్నుంచి చెప్తుండే, నిన్న నైట్ కూడా పెట్టిండే. గట్ ఫీలింగ్ 2 సెలబ్రిటీస్ వెళ్తారు, కామనర్స్ 4గురిని ఎవరిని టచ్ చేయరని అనిపిస్తోంది. మరి మేబీ గెస్ తప్పు కూడా అవ్వచ్చు, ఇది ప్యూర్ గెస్ కంప్లీట్లీ. సో ఎందుకంటే 4 సెలబ్రిటీస్ ఇప్పుడు దాకా 3 కామనర్స్ వెళ్ళారు, 1 సెలబ్రిటీ వెళ్ళారు. పోనీ 1 సెలబ్రిటీస్ని ఒక కామనర్ని తీసేద్దామన్నా కానీ సో 2 ఒక కళ్యాణ్ని పక్కన పెట్టేస్తే ఇంకా మిగిలిన 3లో డెమోన్ చాలా బాగా ఆడతాడు టాస్క్లు, మనకు క్లియర్గా తెలుస్తుంది ఈ వీక్ డెమోన్ పర్ఫార్మెన్స్. శ్రీజా కూడా గట్టిగా ఆడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దివ్య వెళ్ళి రాకపోయినా కానీ సో ఆ అమ్మాయి కొంచెం ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి మేబీ ఉంచుతారేమో, ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు కాబట్టి. సో ఈ టాప్ 10 ఎవరైతే ఉన్నారో ఈ డబుల్ ఎలిమినేషన్ జరిగిన తర్వాత సో ఇంకా 10 మంది ఉంటారు. సో ఆ 10 మంది ఓనర్స్గా ఉంటారు, రాబోయే 6 టెనెంట్స్గా ఉంటారు, ఖచ్చితంగా అదే జరుగుతుంది ఫార్మాట్, దెర్ ఈజ్ నో డౌట్ ఇన్ దట్. సో కాబట్టి ఆ 10 మంది లోపల వచ్చినప్పుడు సో తనూజ దివ్య వర్సెస్ భరణి, యాక్చువల్గా దివ్య కూడా అదే కోరుకుంటుందేమో అనిపిస్తుంది. సో నేను కూడా భరణి గారిని ఆ ఎమోషన్ యాంగిల్లో తీసుకెళ్తే సో పాత సినిమాలో తెల్లా పెళ్ళాం అన్నట్టు ఈ సినిమాలో ఈ కూతురా, ముందు వచ్చిన కూతురా, తర్వాత వచ్చిన కూతురా.
సో ఇది ఉంటుంది కదా, సో ఈ కాన్ఫ్రంటేషన్ ఉంటుంది, మధ్యలో ఆయన ఉంటాడు. సో మనకు కూడా కొంచెం ఆ స్కోప్ దొరుకుతుంది, సో మనకు కూడా ఆ ఛాన్స్ దొరుకుతుంది, మనం కూడా ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వచ్చు హౌస్లో అని చెప్పి ఆ అమ్మాయి ప్లాన్ కూడా అయి ఉండొచ్చు. సో దాన్ని ఎవరో మనం కాదనలేం కాబట్టి, సో మేబీ ఈ ప్లాన్ ప్రకారం అయినా కానీ ఆ అమ్మాయి హౌస్లో ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. బిగ్ బాస్ ఇంకా బర్నీ గారిని ఇంకా ఆయన టెస్ట్ చేయాలి కదా, తప్పదు కదా బర్నీ గారిని. సో కాబట్టి బర్నీ గారికి ఖచ్చితంగా దివ్య ఈ రకంగా ప్లాన్ వేసి, సో దివ్య కూడా హౌస్లో ఉండడానికి ఆమె ట్రయల్ ఆమె చేస్తుంది. కానీ బట్ ఓటింగ్లోకి వచ్చేసరికి దివ్య చాలా వీక్, కంప్లీట్లీ వీక్. ముందు వచ్చిన కామనర్స్కి అంత ఓటింగ్ లేకపోతే, సో మధ్యలో వచ్చిన దివ్య దట్టు ఓటింగ్ ఏం లేకుండా జస్ట్ బిగ్ బాస్ ఆబ్లిగేషన్ తోటి లోపలికి వచ్చిన దివ్య, అంతే కదా. హౌస్ మేట్స్ కూడా వీళ్ళు వద్దనుకున్నారు, బిగ్ బాస్ ఆబ్లిగేషనే కదా, బిగ్ బాస్ అప్లికేషన్ కాబట్టి మేనేజ్మెంట్ లోపలికి పంపించింది, ఏం చెప్తాం మనం. సో కాబట్టి దివ్యాకి అంత ఓటింగ్ అయితే లేదు. బర్నీ గారు కూడా నామినేషన్స్లోకి వచ్చారు. పోనీ తనూజా ఓటింగ్ వద్దామంటే, సో తనూజా ఓటింగ్ ఎంత 1% 2% డైవర్ట్ అయినా ఆ డైవర్ట్ అయ్యే ఓటింగ్ రితుకే వెళ్ళొద్దు తప్పితే, సో ఈమె దాకా రాదనమాట. సో కాబట్టి ఎవరు ఓటింగ్లో వాళ్ళు క్లియర్గా కనిపిస్తున్నారు. నా ఎలిమినేషన్కి చాలా దగ్గరగా కనిపిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సో దివ్యాకి చాలా దగ్గరగా కనిపిస్తూ ఉంది, డెమోన్ పవన్ చాలా దగ్గరగా కనిపిస్తూ ఉన్నారు. సో వీళ్ళిద్దరు చాలా దగ్గరగా కనిపిస్తూ ఉన్నారు, దివ్య, డెమోన్ పవన్. ఎట్ ప్రెజెంట్ ఫ్లోరా గారు కూడా చాలా దగ్గరగానే ఉన్నారు. ఓకేనా, ఎలిమినేషన్కి ఫ్లోరా గారికి అయిపోయింది అక్కడ ఓటింగ్, ఇండివిజువల్ ఓటింగ్ పడుతుంది కాబట్టి ఆ ఇండివిజువల్ ఓటింగ్ అంత లేదు అక్కడ. సో ఫ్లోరా గారు ముగ్గురు కనిపిస్తూ ఉన్నారు, వీళ్ళ ముగ్గురులో కనిపిస్తూ ఉంది. ఇంకా లేదు సెలబ్రిటీస్నే పంపించాలనుకుంటే ఫ్లోరా గారితో పాటు సుమన్ కూడా పంపించవచ్చు బయటికి. సుమన్ అంత అది లేదు కాబట్టి, లేదు ఇంకేదైనా కొత్తగా చేద్దామంటే జంట పక్షులు ఇద్దరిని బయటికి పంపిస్తే ఎలా ఉంటుందని అనుకోవచ్చు. అది అంత బుద్ధి తక్కువ పని ఇంకోటి ఉండదు నాకు తెలుసు, వాళ్ళిద్దరు హౌస్లో ఉండాలి. సో డెమోన్ పవన్తో పని ఉంది బిగ్ బాస్ హౌస్కి నాకు తెలిసి. సో ఇవన్నమాట రకరకాల కాంబినేషన్స్. బట్ ఓటింగ్ పరంగా అయితే మాత్రం వీళ్ళు 6 మాత్రం డేంజర్ జోన్లోనే ఉన్నారు. దివ్య, శ్రీజ, డెమోన్, రితు, ఫ్లోరా గారు, సుమన్ అన్న. సో ఈ 6 డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ 6లో సో ఏదైనా జరగచ్చు. ఓకే, జై హింద్.